అన్నయ్య వస్తున్నాం. రా మాధవ్, రా. అన్నయ్యరా, అన్నయ్యరా, తీసుకో. చూడరా, నీ భార్య క్షేమంగా తిరిగొస్తే తన వంతుగా మొక్కులు మొక్కుకుందంట నా పెద్ద కోడలు. ఎంత మంచి మనసో చూడు. తన గురించి కాకుండా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే తనని ఎన్నిసార్లు అపార్థం చేసుకున్నాం, ఎన్నిసార్లు అవమానాలు చేశాంరా. ఏమీ చేయకుండానే చేశామని చెప్పుకుంటారు కొంతమంది. కానీ అలేఖ్య చూడు, తన కష్టం కాదు, తన సమస్య కాదు, తన తోడికోడలు కష్టంలో ఉంది, తన మరిది ఇబ్బందులు పడుతున్నాడు, ఇల్లంతా బాధపడుతుంది అని ఆ అమ్మాయి మొక్కుకుందంటే తన మనసు ఎంత మంచిదో ఇప్పటికైనా అర్థం చేసుకో. ఎందుకు నాన్న చెవిటోడు ముందు శంఖం ఊదినట్టు మనం వాడికి ఎన్ని చెప్పినా ప్రయోజనం ఉంది. ఇది చూశాకైనా మీ మనసు మారాలి. ఇంకోసారి తన గురించి ఏదైనా చెప్పాలంటే ఆలోచించాలి. ఇప్పుడు అవన్నీ ఎందుకు? గుడికొచ్చాం, ప్రశాంతంగా జరగాల్సిన కార్యక్రమాలు చూద్దాం. మంచి పని చేస్తే మంచి పని చేసావని ఎవరైనా అంటారు. ఇప్పుడు కాదని ఎవరన్నారు? నీకు తెలియదు బావా, అనాల్సిన వాళ్ళు అంటూనే ఉంటారు, చేయాల్సిన పనులు చేస్తూనే ఉంటారు. రామ్మా, దేవుడి దగ్గర దండం పెట్టుకుందు గాని నువ్వు కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇంకోసారి దండం పెట్టుకుందు గాని రా. అలాగే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. పదమ్మా. ఓ, మీరు కూడా గుడికొచ్చారా? బావున్నారా రాఘవా?
అన్నదమ్ములిద్దరూ బాగానే ఉంటారులే. ఇంట్లో ఎలాగో ప్రశాంతత ఉండటం లేదు. కనీసం గుళ్ళో అయినా మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం మాకేంటి? మీ గురించి ఆలోచించడం, మీ విషయాల గురించి పట్టించుకోవడం మానేసి చాలా కాలం అయింది. మేమేదో మనశ్శాంతిగా దేవుడి దర్శనం చేసుకుందామనొస్తే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావేంటి? మీరు ఎవరి దర్శనం కోసం వచ్చారో మాకు బాగా తెలుసు. వాడి ఆటలు మేము సాగనివ్వడం లేదని కొడుకుని వెంటేసుకుని గుడికొచ్చావా? రాఘవ, నా కొడుకు నీ చెల్లిని ప్రేమించిన మాట వాస్తవమే. కాని ఆ పెళ్లి జరగదని నువ్వే కాదు, నేను కూడా వీడితో చెప్పాను. ఒకవేళ నువ్విస్తాను అన్నా సరే ఈ పెళ్లి చేయడం నాకు కూడా ఇష్టం లేదు. నేను నా చెల్లిని నీ కొడుక్కివ్వడమా? అది కల్లో కూడా జరగదు. నీ చెల్లే నా కొడుకు వెంటపడి వాడి చుట్టూ తిరిగి ప్రేమ ప్రేమ అంటూ వాణ్ణి పిచ్చివాణ్ణి చేసింది. చివరికి నా మాట కూడా వినకుండా చేసింది. నా చెల్లి నీ కొడుకు చుట్టూ తిరిగిందా? నీ కొడుకే నా ఇంటి చుట్టూ తిరిగాడు. కొట్టినా తిట్టినా సిగ్గు లేకుండా మళ్ళీ మళ్ళీ వచ్చాడు. అసలు మీరు ఈ గుళ్ళో ఉన్న విషయమే మాకు తెలీదు. మాకెవరూ చెప్పలేదు. మేము దర్శనం కోసం మాత్రమే వచ్చాం. మీ చెల్లిని చూడాలనో లేకపోతే మీతో మాటలు పడాలనో రాలేదు. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు మీరు. చివరిసారిగా చెప్తున్నాను, నా చెల్లెలి పెళ్లి నా అత్త కొడుకుతోనే జరుగుతుంది. నీ కొడుకుని కాదని అరవింద్ని చేసుకోవడానికి నా చెల్లి ఎప్పుడో సిద్ధపడింది. ఇలా వద్దన్నా కనిపించి తన మనసు మార్చే ప్రయత్నం చేసినా, ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా చూస్తూ ఊరుకోను రుద్రాణి. నీ ఇష్టానికి నువ్వు మాట్లాడితే నేను చూస్తూ ఊరుకొని రాఘవా. ఏం చేస్తావు? ఏం చేయగలవు? నా ఆర్థిక బలానికి, నా అంగ బలానికి నువ్వు ఎప్పటికీ సరితూగలేవు. అందుకే నీ చెల్లెల్ని నా ఇంటి కోడల్ని చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఆస్తులు అంతస్తులు కాదు, ఎదురు నిలబడే గుండె ధైర్యం కావాలి. ఆ విషయంలో నీకంటే నేనే చాలా సమర్థుణ్ణి. అనవసరంగా గుడికొచ్చాం. ప్రశాంతంగా ఓ 10 నిమిషాలు గుళ్ళో ఉండి వెళ్దాము అనుకుంటే మీలాంటి అలగా జనంతో మాటలు పడాల్సొస్తోంది. మాటలు జాగ్రత్తగా రాని రుద్రాణి. మిమ్మల్ని అనవసరంగా మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. వాళ్ళ తప్పే ఉందిలే అక్క. చెప్పి రప్పించిన వాళ్ళకి బుద్ధుండాలి.